హలో ఫ్రెండ్స్, మా ఛానల్ యొక్క గ్రూప్స్లో చేరాలి అంటే క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెంటనే చేరేయండి. ఈరోజు మొదటి ప్రశ్న, రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదు ఏది? అభినవ తిక్కన, అభినవ ఎర్రన, అభినవ నన్నయ, అభినవ పోతన. రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదు ఏది? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, అభినవ నన్నయ. నెక్స్ట్ రెండవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు గారి లక్షణ గ్రంథం: స్వప్నకుమారం, ఆంధ్రావళి, జడకుచ్చులు, మాధురి దర్శనం. ఈ క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు గారి లక్షణ గ్రంథం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, మాధురి దర్శనం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడని పై గేయంలో ఖాళీలను పూరించండి. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడని స్వర్గఖండమున, జనించినాడని స్వర్ణఖండమున, జనించినాడని మధురఖండమున, జనించినాడని మహిమఖండమున. ఏది కరెక్ట్గా సూట్ అవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, జనించినాడని స్వర్గఖండమున. నాలుగవ ప్రశ్న, ఏ దేశమెగిన పాఠ్యాంశం యొక్క ప్రక్రియ? కథనం, గేయం, లేఖ, వ్యాసం. ఏ దేశమెగిన పాఠ్యాంశం యొక్క ప్రక్రియ? సో ఫ్రెండ్స్, ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, గేయం. నెక్స్ట్, రాయప్రోలు సుబ్బారావు గారిని భారత ప్రభుత్వం ఏ అవార్డుతో సత్కరించింది? రాయప్రోలు సుబ్బారావు గారిని భారత ప్రభుత్వం ఏ అవార్డుతో సత్కరించింది? పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, కేంద్ర సాహిత్య అకాడమీ. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పద్మభూషణ్. వివేకానందుని చికాగో ప్రసంగం 1893లో ఏ రోజున ప్రసంగించారు? అక్టోబర్ 11, నవంబర్ 11, డిసెంబర్ 11, సెప్టెంబర్ 11. 1893లో ఏ రోజున ఈ ప్రసంగం ఇవ్వడం జరిగింది? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, సెప్టెంబర్ 11వ తేదీ. నెక్స్ట్, వివేకానందని ప్రసంగంలో షికాగోలోని ఏ హాల్లో జరిగింది? స్వామి వివేకానంద ప్రసంగం షికాగోలోని ఏ హాల్లో జరిగింది? వాషింగ్టన్ హాల్, కొలంబస్ హాల్, కెనడీ ఫంక్షన్ హాల్, రూజ్వెల్ట్ హాల్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, కొలంబస్ హాల్లో జరిగింది. నెక్స్ట్ 8వ ప్రశ్న, వివేకానంద చికాగో ప్రసంగం పాఠ్యాంశం యొక్క రచయిత పేరు? వివేకానంద చికాగో ప్రసంగం పాఠ్యాంశం మనకు ఎవరు రచించారు? స్వామి చిన్మయానంద, స్వామి చిరంతానంద, స్వామి అగ్నివేష్, స్వామి దయానంద. వివేకానందుని చికాగో ప్రసంగం పాఠ్యాంశం యొక్క రచయిత పేరు? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, స్వామి చిరంతానంద. స్వామి చిరంతానంద వారు మనకు దీన్ని రచించడం జరిగింది. విగ్రహారాధన దేనికి ఉపయోగపడుతుంది అని స్వామి వివేకానంద ప్రసంగించాడు? చిత్తశుద్ధికి, ధ్యానానికి, భగవంతుని దర్శనానికి, అహంకారం తొలగిపోవడానికి. విగ్రహారాధన దేనికి ఉపయోగపడుతుంది అని స్వామి వివేకానంద ప్రసంగించాడు? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ధ్యానానికి. పదవ ప్రశ్న, సాయం నవల రచయిత జాక్ కోప్ ఏ దేశానికి చెందినవారు? దక్షిణాఫ్రికా, అమెరికా, రష్యా, ఇంగ్లాండ్. సాయం నవల రచయిత జాక్ కోప్
ఏ దేశానికి చెందినవారు? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, దక్షిణాఫ్రికాకు చెందినవారు. ఏమీ అవ్వదు, నువ్వు పొద్దున లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అని సాయం పాఠంలో అన్నది ఎవరు? రవి వాళ్ళ అమ్మ, రవి వాళ్ళ నాన్న, రవి వాళ్ళ అక్క విద్యుత్ అధికారి. ఏమీ అవ్వదు, నువ్వు పొద్దున లేచేసరికి ఆ పక్షి ఎగిరిపోయి ఉంటుంది చూడు అని సాయం పాఠంలో అన్నది ఎవరు? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ రవి వాళ్ళ అమ్మ, ఆప్షన్ 1. 12వ ప్రశ్న. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఏ పేరుతో ప్రసిద్ధి చెందారు? ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణశ్రీ. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఏ పేరుతో ప్రసిద్ధి చెందారు? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, కరుణశ్రీ. 13వ ప్రశ్న. గాంధీ చిరు చాపపై కూర్చొని ఏ గ్రంథం పారాయణం చేశాడు? చిరు చాపపై కూర్చొని ఏ గ్రంథం పారాయణం చేశాడు? రామాయణం, భగవద్గీత, మహాభారతం, ఏదీ కాదు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, భగవద్గీత. నెక్స్ట్. సాయం పాఠం యొక్క ఇతివృత్తం. దేశభక్తి, భూతదయ, మహనీయుల చరిత్ర, ప్రకృతి వర్ణన. సాయం పాఠం యొక్క ఇతివృత్తం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, భూతదయ. 15వ ప్రశ్న. అనకు కనకు వినకు పాఠ్యాంశ రచయిత. చెరుకుపల్లి జమదగ్ని శర్మ, జంధ్యాల పాపయ్య శాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, జాక్ కోప్. అనకు కనకు వినకు, ఇందులో గాంధీజీ ఉంటాడనమాట, గాంధీజీ యొక్క లెసన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి. అనకు కనకు వినకు పాఠ్యాంశంలో గాంధీ గారితో పాటు ఉన్న మరొక వ్యక్తి. జయదేవబాయ్, మహదేవబాయ్, వాసుదేవబాయ్, కృష్ణదేవబాయ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, మహదేవబాయ్. 17వ ప్రశ్న. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పిల్లల కోసం రచించిన కావ్యం పేరు? తెలుగు పూల శతకం, తెలుగు బాల శతకం, తెలుగు వెలుగు శతకం, తెలుగు వీర శతకం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పిల్లల కోసం రచించిన కావ్యం పేరు? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, తెలుగు బాల శతకం. కొండవాగు పాఠ్యాంశం ఏ ప్రక్రియలో కొనసాగుతుంది? గేయం, కథ, వ్యాసం, లేఖ. కొండవాగు పాఠ్యాంశం ఏ ప్రక్రియలో కొనసాగుతుంది? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, లేఖ. నెక్స్ట్ క్వశ్చన్. చెరుకుపల్లి జమదగ్ని గారు ఏ అంశాన్ని ప్రధానంగా చేసుకొని రచనలు చేశారు? దేశభక్తి, ప్రకృతి వర్ణన, పిల్లల మనస్తత్వం, సంఘ సంస్కరణ. చెరుకుపల్లి జమదగ్ని గారు ఏ అంశాన్ని ప్రధానంగా చేసుకొని రచనలు చేశారు? ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పిల్లల మనస్తత్వాన్ని ఆధారంగా చేసుకొని రచనలు చేశారు. 20వ ప్రశ్న. రామం వాళ్ళ గ్రామం వారు దేనిని కామధేనువుగా భావిస్తారు? ఊరి పక్కన ప్రవహిస్తున్న నది, ఊటవాగు, శివాలయంలోని బావి, రావి చెట్టు కింద ఉన్న చేతి పంపు. జావేద్ రామం వాళ్ళ ఊరు వెళ్తాడు కదా, ఆ ఊరి వాళ్ళు ఒక విషయాన్ని కామధేనువుగా భావిస్తారు, అది ఏది?
ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఊటవాగు. ఈ క్రింది వాటిలో చెరుకుపల్లి జమదగ్ని శర్మ రచనలు కానిది. మహోదయం, చిలక గోరింక, అన్నదమ్ములు, న్యాయదీక్ష. క్రింది వాటిలో చెరుకుపల్లి జమదగ్ని గారి రచనలు కానిది. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 న్యాయదీక్ష అనేది వారిది కాదు, బట్ వారిది ధర్మదీక్ష అనే రచన ఉంది. నెక్స్ట్, నా అనేది వ్యాకరణపరంగా ఏమని తెలుపుతాం? సర్వనామం, నామవాచకం, విశేషణం, క్రియారూపం. నా అనేది వ్యాకరణపరంగా ఏమవుతుంది? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సర్వనామం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏడిద కామేశ్వరరావు గారు ఏ విధంగా ప్రసిద్ధి చెందారు? ఆకాశవాణి, రేడియో అన్నయ్య, వార్తా విహారీ, ఏదీ కాదు. ఏడిద కామేశ్వరరావు గారు ఏ విధంగా ప్రసిద్ధి చెందారు? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందారు. ఇండోనేషియా చరిత్ర అనే రచన రచించిన వారు? రాయప్రోలు సుబ్బారావు, జంధ్యాల పాపయ్య శాస్త్రి, జమదగ్ని శర్మ, ఏడిద కామేశ్వరరావు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఏడిద కామేశ్వరరావు గారు. జయగీతం పాఠ్యాంశంలో ఎటువంటి రాజ్యానికి అంబేద్కర్ కృషి చేశాడని కవి తెలిపాడు? జయగీతం పాఠ్యాంశంలో ఎటువంటి రాజ్యానికి అంబేద్కర్ కృషి చేశాడని కవి తెలిపాడు? జాతీయ, మహాతీతం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మతాతీత రాజ్యానికి కృషి చేశాడు. 26. మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో రెండవ వాక్యం ఆ పదంతో ప్రారంభమైతే అది వృత్యానుప్రాసం, అంత్యానుప్రాసం, యమకం, ముక్తపదగ్రస్తం. మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో రెండవ వాక్యం ఆ పదంతో ప్రారంభమైతే అది ఏమవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ముక్తపదగ్రస్తం. 27వ ప్రశ్న, తథాగత అనే పదానికి అర్థం? బుద్ధుడు, సూర్యుడు, ఇంద్రుడు, యముడు. తథాగతుడు అని వస్తుందన్నమాట. అని వస్తే దాని యొక్క అర్థం. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బుద్ధుడు. బోయి భీమన్న గారికి సంబంధించి సరికాని అంశం. బోయి భీమన్న గారికి సంబంధించి సరికాని అంశం. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. గుడిసెలు కాలిపోతున్నాయి అనే ఖండకావ్యం ప్రత్యేకమైనది. వీరు పద్యం, పాట, కతరం రాయడంలో సిద్ధహస్తులు. పద్మశ్రీ అవార్డు పొందారు. వీటిలో సరికాని అంశం ఆప్షన్ 3 వీరు పద్యం, పాట, కథనం రాయడంలో సిద్ధహస్తులు అనేది రాంగ్. వీరు పద్యం, పాట, వచనం రాయడంలో సిద్ధహస్తులు. సంవిధానం అను పదానికి అర్థం? పండితుడు, రాజ్యాంగం, ఉపనిషత్తులు, వీరుడు. సంవిధానం అను పదానికి అర్థం ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రాజ్యాంగం. సంవిధానం అంటే రాజ్యాంగం. ఇది అంబేద్కర్ లెసన్లో ఉంటుంది. నరసింహ సంగీత పాఠశాలకు వెళ్ళాడు. సంగీత అన్నది ఏ భాషా భాగం? నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ.
నరసింహ సంగీత పాఠశాలకు వెళ్ళాడు. సంగీత అన్నది ఏ భాష భాగం? ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నామవాచకం. ఆకాశం నల్లని మబ్బులతో ఉంది. నల్లని అనేది ఏ భాష భాగం? నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 విశేషణం. నెక్స్ట్ క్వశ్చన్. ఏనుగు చెరకు గడ తింటున్నది. తింటున్నది అనేది ఏ భాష భాగం? నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 క్రియ అవుతుంది. తరువాత ప్రశ్న. చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు అనేది ఏ రకమైన కథగా మనం చెప్పవచ్చు? జానపద కథ, జాతక కథ, బుర్ర కథ, సాహితీ కథ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జానపద కథ. తోలుబొమ్మలాట క్రీస్తు పూర్వం ఏ శతాబ్దం నాటికి తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది? 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 4వ శతాబ్దం, 5వ శతాబ్దం. క్రీస్తు పూర్వం ఏ శతాబ్దం నాటికి ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 3వ శతాబ్దం నాటికి. 3వ శతాబ్దం నాటికి ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఆర్య కులస్తులు నుండి తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు? ఏ రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఆర్య కులస్తుల నుండి తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మహారాష్ట్ర. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆర్య కులస్తుల నుండి తోలుబొమ్మలాట ప్రసిద్ధి చెందింది. తోలుబొమ్మలాట ప్రదర్శనకు ఎంతమంది కళాకారులు అవసరం? 4 నుంచి 6 మంది, 6 నుంచి 8 మంది, 8 నుంచి 10 మంది, 10 నుంచి 12 మంది. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 6 నుంచి 8 మంది. నెక్స్ట్ క్వశ్చన్. సలీం పాఠం చదివి అన్నది సమాపక క్రియ, అసమాపక క్రియ, 1 and 2 ఏది కాదు? సలీం పాఠం చదివి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అసమాపక క్రియ. నెక్స్ట్. తోలుబొమ్మలాట వ్యాసానికి మూలాధారమైన వ్యక్తి? జీవి రామకృష్ణ, సన్నిధానం రామకృష్ణ, అవధానం రామకృష్ణ, కేవి రామకృష్ణ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కేవి రామకృష్ణ.